అత్తయ్య గారు, ఏంటి ఇలా ఏరేసినట్టు పక్కనున్నారు? ఏం లేదులే, అయినా ఇలా పక్కనుంటే మాత్రం తప్పేంటి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేరు పేరున అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వనభోజనాల కార్యక్రమం మన కాలనీ ఐక్యతకు ప్రతీకగా ప్రతి ఏడు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. తప్పకుండా ఆనంద భైరవి గారు, ఏ కార్యక్రమమైనా మీరు మా ముందున్నారంటే అది విజయవంతం అయి తీరాల్సిందే. ఇక మనం వనభోజన కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ముందుగా ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఆడవాళ్ళందరూ ఆటపాటలతో ఫుల్లుగా ఎంటర్టైన్ అవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఆడవాళ్ళంతా ఆటపాటల్లో మునిగిపోతే మరి తిండి తిప్పలు? మగవాళ్ళు మీరున్నారుగా. అంటే ఈ వనభోజనాన్ని నలభీమ పాకంతో గుమగుమలాడించాలని డిసైడ్ అయిపోయారన్నమాట. ఏమంటారు రాజేశ్వరరావు గారు? ఏముంది, ఇవాళ మన సత్తా ఏంటో నిరూపిద్దాం. ఆడవాళ్ల కన్నా ఏ విషయంలోనూ తీసిపోమని వంట చేసి మరీ నిరూపిద్దాం. ఏమనయా? అలాగే తమ్ముడు, కుమ్మేద్దాం పదా. పదండి. వెరైటీగా చిన్న కోడల్ని ఎండి చేయడం ఏంటండి? అది వెరైటీ కాదు, మరోటి కాదు. ఆనంద భైరవి గారు కూడా ఆ ఇంటికొకప్పుడు చిన్న కోడలేగా. ఆయన ఫ్యామిలీ పెత్తనం అంతా తన చేతుల్లోకి తీసుకోలేదా? ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆనంద గారు తన కోడల చేతికి అప్పగిస్తున్నారు. ఎందుకలా? ఏం లీలావతి గారు, ఇంటికి మీరే కదా పెద్ద కోడలు. ఏ కుటుంబంలోనైనా పెద్దవాళ్ల చేతిలోనే కదా అధికారం ఉంటుంది. మరి మీ ఇంట్లో ఏంటండి రివర్స్ లో ఉంది? మీరు మరీ అంత అమాయకురాలా? లీలావతి గారు, ఏ మాట కామాట. ఎందుకో మీరిలా మౌనంగా ఉండడం వల్లేనేమో కుటుంబంలో వెనకబడిపోయారు. ఇంటితో పాటు కాలనీలో కూడా మీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆ ఆనంద భైరవి గారికే దక్కుతున్నాయి. వీళ్ల మాటలతో అత్తయ్య గారి గుండెల్లో అగ్గి రాజుకోవటం మొదలయ్యింది. ఇంకా ఈ మంటని మరింత పెంచి ఉమ్మడి కుటుంబంలో అగ్ని పర్వతం బద్దలయ్యేలా చేయాలి. వనభోజనంలో ఎంటర్టైన్మెంట్ కాదు, వీళ్ల అనుబంధాలకు ఎండ్ కార్డు పడేలా చేయాలి. అతను ఎవరిని చూశాడో, సమీరా చావుకి కారణాలేంటో అన్ని ఆ కాటి కాపరి ద్వారానే బయటపడతాయి. ఇప్పుడే ఫోన్ చేసి ఆ కాటి కాపరిని పిలిపిస్తాను. ఓ దేవుడా, ఇక్కడికి కాని ఆ కాటి కాపరి వచ్చాడు అంటే మనని చూసి గుర్తుపట్టేస్తాడమ్మా. ఖచ్చితంగా ఆ వీడియో తీసింది మనమే అని అర్థమైపోతుంది. ఇప్పుడెలా? కాటి కాపరికి ఫోన్ చేస్తావా? ఎలా చేస్తావో నేను చూస్తాను. అమ్మా,
పగిలిపోయిందే. సారీ శరణ్య, చూసుకోలేదు. అయ్యో, ఫోన్ పగిలిపోయినట్టుంది. అవును, డిస్ప్లే పోయింది. సారీ, చూసుకోలేదు. ఇప్పుడెలా? ఫోన్ చేస్తానన్నావు, ఏవేవో శపథాలు చేశావు, ఏమైంది ఇప్పుడు? ఫోన్ పగిలిపోయిందండి. ఆ కాటి కాపరి ఫోన్ నంబర్ ఈ ఫోన్లోనే ఉంది. నంబర్ కనీసం నోటికైనా గుర్తులేదు. ఓహో, మొత్తానికి సిచ్యువేషన్ ని ఇలా వాడుకున్నావా? గ్రేట్, వాట్ ఎ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్. అయ్యో, ఫోన్ పగిలిపోయిందండి. కనిపించట్లేదా మీకు? ఇది పర్ఫార్మెన్స్ అంటారేంటి? సరే, ఫోన్ పోతే పోయింది. నేను అనుకున్నది మాత్రం అబద్ధం కాదు. అది ఎలాగైనా మీ ముందు నిరూపించి తీరుతాను. నిజాన్నెప్పుడు నువ్వు అబద్ధంగా మార్చలేవు.